మన హృదయం అలసిపోయినప్పుడు, ప్రపంచపు సమస్యలు మనసును భారంగా మార్చినప్పుడు అల్లాహ్ యొక్క వాక్యాలు మన ఆత్మకు శాంతిని ఇస్తాయి. ఇప్పుడు వినండి సూరహ్ సబా యొక్క అందమైన తిలావత్ తెలుగు అనువాదంతో. ఈ ఖురాన్ పారాయణం మీ హృదయాన్ని నూరుతో నింపుతుంది. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. అల్హమ్దులిల్లాహిల్లజీ లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ది వలహుల్ హమ్దు ఫిల్ ఆఖిరతి వహువల్ హకీముల్ ఖబీర్. సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే. మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు. యఅలము మా యలిజు ఫిల్ అర్ది వమా యఖ్రుజు మిన్హా వమా యంజిలు మినస్ సమాఇ వమా యఅరుజు ఫీహా వహువర్ రహీముల్ గఫూర్. భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలుడు. وقال الذين كفروا لا تأتينا الساعة قل بلى وربي لتأتينكم عالم الغيب لا يعزب عنه مثقال ذرة في السماوات ولا في الأرض ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين. మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు, అంతిమ ఘడియ, పునరుత్థానం మాపై ఎన్నడూ రాదు. వారితో ఇలాను, ఎందుకు రాదు? అగోచర విషయ జ్ఞానంగల నా ప్రభువు సాక్షిగా అది తప్పక మీ మీదకు వస్తుంది. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న రవ్వతో, పరమాణువుతో సమానమైన వస్తువుగాని లేదా దానికంటే చిన్నదిగాని లేదా దానికంటే పెద్దదిగాని ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడకుండా ఆయనకు మరుగుగా లేదు. లియజ్జియ అల్లదీన ఆమనూ వఅమిలు స్సాలిహాతి ఉలాయిక లహుం మగ్ఫిరతున్ వరిజ్కున్ కరీం. అది అంతిమ ఘడియ, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ప్రతిఫలము నివ్వటానికి వస్తుంది. అలాంటి వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి, స్వర్గం ఉంటాయి. والذين سعوا في آياتنا معاجزين أولئك لهم عذاب من رجز أليم. మరియు ఎవరైతే మా సూచనలను, ఆయాత్లను విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంటుంది. ويرى الذين أوتوا العلم الذي أنزل إليك من ربك هو الحق ويهدي إلى صراط العزيز الحميد. మరియు ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో వారు ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన సత్యమని మరియు అది సర్వశక్తిమంతుడు, ప్రశంసనీయుడు అయిన అల్లాహ్ మార్గం వైపునకే మార్గదర్శకత్వం చేస్తుందని గ్రహిస్తారు. وقال الذين كفروا هل ندلكم على رجل ينبئكم إذا مزقتم كل ممزق إنكم لفي خلق جديد. మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు, మీరు చచ్చి దుమ్ముగా మారి చెల్లాచెదరైన తరువాత కూడా నిశ్చయంగా మళ్లీ క్రొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా? أفترى على الله كذبا أم به جنة بل الذين لا يؤمنون بالآخرة في العذاب والضلال البعيد. అతను అల్లాహ్పై అబద్ధం కల్పించాడో లేక అతనికి పిచ్చిపట్టిందో తెలియటం లేదు. అలా కాదు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారు శిక్షకు గురి అవుతారు. మరియు వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్లిపోయారు. أفلم يروا إلى ما بين أيديهم وما خلفهم من السماء والأرض إن نشأ نخسف بهم الأرض أو نسقط عليهم كسفا من السماء إن في ذلك لآية لكل عبد منيب. ఏమిటి
వారు తమకు ముందున్న మరియు తమకు వెనుకనున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? మేము కోరితే వారిని భూమిలోకి అణగద్రొక్కేవారం లేదా వారిపై ఆకాశం నుండి ఒక ముక్కను పడవేసేవారం. నిశ్చయంగా ఇందులో పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలే ప్రతి దాసుని కొరకు ఒక సూచన ఉంది. وَلَقَدْ آتَيْنَا دَاوُودَ مِنَّا فَضْلًا يَا جِبَالُ أَوِّبِي مَعَهُ وَالطَّيْرَ وَأَلَنَّا لَهُ الْحَدِيدَ. మరియు వాస్తవంగా మేము దావూద్కు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము. ఓ పర్వతాల్లారా మరియు పక్షులారా, అతనితో కలిసి మా స్తోత్రాన్ని ఉచ్చరించండి అని మేము ఆజ్ఞాపించాము. మేము అతని కొరకు ఇనుమును మెత్తదిగా చేశాము. أَنِ اعْمَلْ سَابِغَاتٍ وَقَدِّرْ فِي السَّرْدِ وَاعْمَلُوا صَالِحًا إِنِّي بِمَا تَعْمَلُونَ بَصِيرٌ. అతనికి ఇలా ఆదేశమిచ్చాము, నీవు కవచాలు తయారుచేయి మరియు వాటి వలయాలను కడియాలను సరిసమానంగా కూర్చు, మరియు ఓ మానవులారా, మీరు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా మీరు చేసేదంతా నేను చూస్తున్నాను. وَلِسُلَيْمَانَ الرِّيحَ غُدُوُّهَا شَهْرٌ وَرَوَاحُهَا شَهْرٌ وَأَسَلْنَا لَهُ عَيْنَ الْقِطْرِ وَمِنَ الْجِنِّ مَن يَعْمَلُ بَيْنَ يَدَيْهِ بِإِذْنِ رَبِّهِ وَمَن يَزِغْ مِنْهُمْ عَنْ أَمْرِنَا نُذِقْهُ مِنْ عَذَابِ السَّعِيرِ. మరియు మేము గాలిని సులైమాన్కు వశపరచాము. దాని ఉదయపు గమనం 1 నెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తి చేసేది మరియు దాని సాయంకాలపు గమనం 1 నెల. మరియు మేము అతని కొరకు రాగి ఊటను ప్రవహింపజేశాము. మరియు అతని ప్రభువు ఆజ్ఞతో అతని సన్నధిలో పనిచేసే జిన్నాతులను అతనికి వశపరచాము. మరియు వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి ప్రజ్వలించే నరకాగ్ని శిక్షను రుచి చూపుతూ ఉండేవారము. يَعْمَلُونَ لَهُ مَا يَشَاءُ مِن مَّحَارِيبَ وَتَمَاثِيلَ وَجِفَانٍ كَالْجَوَابِ وَقُدُورٍ رَّاسِيَاتٍ اعْمَلُوا آلَ دَاوُودَ شُكْرًا وَقَلِيلٌ مِّنْ عِبَادِيَ الشَّكُورُ. వారు జిన్నాతులు అతనికి అతను కోరే పెద్ద పెద్ద కట్టడాలను, ప్రతిమలను, గుంతల వంటి పెద్ద పెద్ద గంగాళాలను, తమ స్థానము నుండి కదిలింపలేని కళాయిలను తయారు చేసేవారు. ఓ దావూద్ వంశీయులారా, మీరు కృతజ్ఞులై పనులు చేస్తూ ఉండిండి, మరియు నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు చాలా తక్కువ. فَلَمَّا قَضَيْنَا عَلَيْهِ الْمَوْتَ مَا دَلَّهُمْ عَلَى مَوْتِهِ إِلَّا دَابَّةُ الْأَرْضِ تَأْكُلُ مِنْ سَأَتِهِ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ الْجِنُّ أَن لَّوْ كَانُوا يَعْلَمُونَ الْغَيْبَ مَا لَبِثُوا فِي الْعَذَابِ الْمُهِينِ. మేము అతని సులైమాన్ పై మృత్యువును విధించినప్పుడు అతని చేతికర్రను తింటూ ఉన్న పురుగు తప్ప మరెవరూ అతని మరణం విషయం వారికి జిన్నాతులకు తెలుపలేదు. ఆ తరువాత అతను పడిపోగా జిన్నాతులు తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే తాము అవమానకరమైన ఈ బాధలో పడి ఉండే వారం కాము కదా అని తెలుసుకున్నారు. لقد كان لسبإ في مسكنهم آية جنتان عن يمين وشمال كلوا من رزق ربكم واشكروا له بلدة طيبة ورب غفور. వాస్తవంగా సభా వారి కొరకు వారి నివాస స్థలంలో ఒక సూచన ఉంది. దాని కుడి మరియు ఎడమ ప్రక్కలలో 2 తోటలు ఉండేవి. వారితో మీ ప్రభువు ప్రసాదించిన ఆహారం తిని ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి అని అనబడింది. ఇది చాలా మంచి దేశం మరియు మీ ప్రభువు క్షమాశీలుడు. فأعرضوا فأرسلنا عليهم سيل العرم وبدلناهم بجنتيهم جنتين ذواتي أكل خمط وأثل وشيء من سدر قليل. అయినా వారు విముఖులయ్యారు. కాబట్టి మేము వారిపైకి కట్టను తెంచి వరదను పంపాము. మరియు వారి 2 తోటలను చేదైన ఫలాలిచ్చే చెట్లు, ఛావుక చెట్లు మరియు కొన్ని మాత్రమే రేగు చెట్లు ఉన్న తోటలుగా మార్చాము. ذلك جزيناهم بما كفروا وهل نجازي إلا الكفور. ఇది వారి కృతజ్ఞతకు సత్యతిరస్కారానికి బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం.
మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతజ్ఞులకు తప్ప ఇతరులకు ఇవ్వము. وجعلنا بينهم وبين القرى التي باركنا فيها قرى ظاهرة وقدرنا فيها السير سيروا فيها ليالي وأياما آمنين. మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్లు ప్రయాణిస్తూ ఉండండి అని అన్నాము. فقالوا ربنا باعد بين أسفارنا وظلموا أنفسهم فجعلناهم أحاديث ومزقناهم كل ممزق إن في ذلك لآيات لكل صبار شكور. కాని వారు, ఓ మా ప్రభూ, మా ప్రయాణ దూరాలను పొడిగించు అని వేడుకుని తమకు తామే అన్యాయం చేసుకున్నారు. కావున మేము వారిని కథలుగా మిగిల్చి వారిని పూర్తిగా చెల్లాచెదురు చేశాము. నిశ్చయంగా ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతి వ్యక్తికి సూచనలున్నాయి. وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُ فَاتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِنَ الْمُؤْمِنِينَ. వాస్తవానికి ఇబ్లీస్, షైతాన్ వారి విషయంలో తాను ఊహించింది సత్యమైందని నిరూపించాడు. ఎందుకంటే విశ్వాసులలోని ఒక వర్గం వారు తప్ప అందరూ వాడిని అనుసరించారు. وَمَا كَانَ لَهُ عَلَيْهِمْ مِنْ سُلْطَانٍ إِلَّا لِنَعْلَمَ مَنْ يُؤْمِنُ بِالْآخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِي شَكٍّ وَرَبُّكَ عَلَى كُلِّ شَيْءٍ حَفِيظٌ. మరియు వాడికి, షైతాన్కు వారిపై ఎలాంటి అధికారం లేదు. కాని పరలోకాన్ని విశ్వసించేవాడెవడో మరియు దానిని గురించి సంశయంలో పడ్డవాడెవడో తెలుసుకోవటానికి మాత్రమే మేమిలా చేశాము, మరియు నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకుని ఉంటాడు. قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُ مِنْهُم مِّن ظَهِيرٍ. వారితో ఇలాను, అల్లాహ్ను వదలి మీరు ఎవరినైతే ఆరాధ్యదైవాలుగా భావిస్తున్నారో వారిని పిలిచి చూడండి. ఆకాశాలలో గాని మరియు భూమిలో గాని రవ్వ, పరమాణువు అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు, మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు, మరియు ఆయనకు వారిలో నుండి ఎవడూ సహాయకుడును కాడు. وَلَا تَنفَعُ الشَّفَاعَةُ عِندَهُ إِلَّا لِمَنْ أَذِنَ لَهُ حَتَّى إِذَا فُزِّعَ عَنْ قُلُوبِهِمْ قَالُوا مَاذَا قَالَ رَبُّكُمْ قَالُوا الْحَقَّ وَهُوَ الْعَلِيُّ الْكَبِيرُ. మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పలికిరాదు, ఆయన అనుమతించిన వాడి సిఫారసు తప్ప. చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు, దేవతలు మీ ప్రభువు మీతో చెప్పిందేమిటి అని అడుగుతారు. దానికి వారంటారు, సత్యం మాత్రమే, మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు. قُلْ مَنْ يَرْزُقُكُم مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ قُلِ اللَّهُ وَإِنَّا أَوْ إِيَّاكُمْ لَعَلَى هُدًى أَوْ فِي ضَلَالٍ مُبِينٍ. వారిని ఇలా అడుగు, మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడెవడు? వారికి తెలుపు, అల్లా. అయితే నిశ్చయంగా మేమో లేక మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము. قُلْ لَا تُسْأَلُونَ عَمَّا أَجْرَمْنَا وَلَا نُسْأَلُ عَمَّا تَعْمَلُونَ. ఇంకా ఇలాను, మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు మరియు మీ కర్మలను గురించి మేము ప్రశ్నించబడము. قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِالْحَقِّ وَهُوَ الْفَتَّاحُ الْعَلِيمُ. వారితో ఇలాను, మన ప్రభువు మనందరినీ పునరుద్ధాన దినమున ఒకే చోట సమకూర్చుతాడు. తరువాత న్యాయంగా మన మధ్య తీర్పు చేస్తాడు. ఆయనే సర్వోత్తమమైన తీర్పు చేసేవాడు, సర్వజ్ఞుడు. قُلْ أَرُونِيَ الَّذِينَ أَلْحَقْتُمْ بِهِ شُرَكَاءَ كَلَّا بَلْ هُوَ اللَّهُ الْعَزِيزُ الْحَكِيمُ. వారితో ఇలాను, మీరు ఆయనకు సాటిగా నిలబెట్టిన భాగస్వాములను నాకు చూపించండి. ఎవరూ లేరు. వాస్తవానికి ఆయన అల్లాహ్యే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు.
وما أرسلناك إلا كافة للناس بشيرا ونذيرا ولكن أكثر الناس لا يعلمون. మరియు ఓ ముహమ్మద్, మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు. ويقولون متى هذا الوعد إن كنتم صادقين. మరియు వారు, మీరు సత్యవంతులే అయితే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది అని అడుగుతున్నారు. قل لكم ميعاد يوم لا تستأخرون عنه ساعة ولا تستقدمون. వారితో ఇలాను, మీ కొరకు ఒక రోజు వ్యవధి నిర్ణయించబడి ఉంది, మీరు దాని రాకను ఒక్క ఘడియ వెనుకకు చేయలేరు లేదా ఒక్క ఘడియ ముందుకునూ చేయలేరు. وقال الذين كفروا لن نؤمن بهذا القرآن ولا بالذي بين يديه ولو ترى إذ الظالمون موقوفون عند ربهم يرجع بعضهم إلى بعض القول يقول الذين استضعفوا للذين استكبروا لولا أنتم لكنا مؤمنين. మరియు సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు, మేము ఈ ఖురాన్ను మరియు దీనికి ముందు వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా నమ్మము. ఒకవేళ ఈ దుర్మార్గులను తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడినప్పుడు వారు ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవటం నీవు చూస్తే ఎంత బాగుండును. బలహీన వర్గం వారు దురహంకారులైన తమ నాయకులతో, మీరే లేకుంటే మేము తప్పక విశ్వాసులమయ్యేవారం అని అంటారు. قال الذين استكبروا للذين استضعفوا أنحن صددناكم عن الهدى بعد إذ جاءكم بل كنتم مجرمين. దురహంకారులైన నాయకులు బలహీనులైన వారితో ఇలా అంటారు, ఏమి? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని దాని నుండి నిరోధించామా? అలా కాదు, మీరే అపరాధానికి పాల్పడ్డారు. وقال الذين استضعفوا للذين استكبروا بل مكر الليل والنهار إذ تأمروننا أن نكفر بالله ونجعل له أندادا وأسروا الندامة لما رأوا العذاب وجعلنا الأغلال في أعناق الذين كفروا هل يجزون إلا ما كانوا يعملون. మరియు బలహీనులైన వారు దురహంకారులైన నాయకులతో ఇలా అంటారు, అలా కాదు, ఇది మీరు రాత్రింబవళ్లు పన్నిన కుట్ర. మీరు మమ్మల్ని, అల్లాహ్ను తిరస్కరించి ఇతరులను ఆయనకు సాటి కల్పించమని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు, మరియు వారు శిక్షను చూసినప్పుడు తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మరియు మేము సత్యతిరస్కారుల మెడలలో సంకెళ్లు వేస్తాము. వారు తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేదైనా పొందగలరా? وما أرسلنا في قرية من نذير إلا قال مترفوها إنا بما أرسلتم به كافرون. మరియు మేము హెచ్చరిక చేసే అతనిని, ప్రవక్తను ఏ నగరానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు, నిశ్చయంగా మేము మీ వెంట పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము అని అనకుండా ఉండలేదు. وقالوا نحن أكثر أموالا وأولادا وما نحن بمعذبين. వారు ఇంకా ఇలా అన్నారు, మేము నీకంటే ఎక్కువ సంపద మరియు సంతానం కలిగి ఉన్నాము, మరియు మేము ఏ మాత్రం శిక్షింపబడము. قل إن ربي يبسط الرزق لمن يشاء ويقدر ولكن أكثر الناس لا يعلمون. వారితో అను, నిశ్చయంగా నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి మితంగా ఇస్తాడు. కాని చాలా మందికి ఇది తెలియదు. وما أموالكم ولا أولادكم بالتي تقربكم عندنا زلفى إلا من آمن وعمل صالحا فأولئك لهم جزاء الضعف بما عملوا وهم في الغرفات آمنون. మరియు మీ సంపద గాని మరియు మీ సంతానం గాని మిమ్మల్ని మా దగ్గరికి తేలేవు,
కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప. కావున అలాంటి వారికి తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరియు వారు భవనాలలో సురక్షితంగా ఉంటారు. والذين يسعون في آياتنا معاجزين أولئك في العذاب محضرون. మరియు ఎవరైతే మా సూచనలను భంగపరచటానికి ప్రయత్నిస్తారో అలాంటి వారు కఠిన శిక్షకు హాజరు చేయబడతారు. قل إن ربي يبسط الرزق لمن يشاء من عباده ويقدر له وما أنفقتم من شيء فهو يخلفه وهو خير الرازقين. వారితో అను, నిశ్చయంగా నా ప్రభువు తన దాసులలో తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి మితంగా ఇస్తాడు. మరియు మీరు ఆయన మార్గంలో ఖర్చు పెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి ప్రదాత. ويوم يحشرهم جميعا ثم يقول للملائكة أهؤلاء إياكم كانوا يعبدون. మరియు జ్ఞాపకముంచుకోండి, ఆ రోజు ఆయన వారందరినీ సమీకరించిన తరువాత దేవదూతలతో ఇలా అడుగుతాడు, ఏమీ వీరేనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారు? قالوا سبحانك أنت ولينا من دونهم بل كانوا يعبدون الجن أكثرهم بهم مؤمنون. వారు దేవదూతలు జవాబిస్తారు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవే మా సంరక్షకుడవు, వీరు కారు. వాస్తవానికి వీరు జిన్నాతులను ఆరాధించేవారు, వీరిలో చాలామంది వారిని జిన్నాతులను విశ్వసించేవారు. فاليوم لا يملك بعضكم لبعض نفعا ولا ضرا ونقول للذين ظلموا ذوقوا عذاب النار التي كنتم بها تكذبون. అప్పుడు వారితో ఇట్లనబడుతుంది, అయితే ఈ రోజు మీరు ఒకరికొకరు లాభంగాని నష్టంగాని చేకూర్చుకోలేరు, మరియు మేము దుర్మార్గులతో మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకబాధను రుచి చూడండి అని పలుకుతాము. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالُوا مَا هَذَا إِلَّا رَجُلٌ يُرِيدُ أَن يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُكُمْ وقالوا ما هذا إلا إفك مفترى وقال الذين كفروا للحق لما جاءهم إن هذا إلا سحر مبين. మరియు వారికి మా స్పష్టమైన సూచన ఆయాత్ లను వినిపింపజేసినప్పుడు వారు, ఈ వ్యక్తి కేవలం మీ తండ్రి తాతలు ఆరాధించే వాటి నుండి మిమ్మల్ని నిరోధిస్తున్నాడు అని అంటారు. వారింకా ఇలా అంటారు, ఈ ఖురాన్ కేవలం కల్పించబడిన బూటకం మాత్రమే, మరియు సత్యతిరస్కారులు సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలం మాత్రమే అని అంటారు. وما آتيناهم من كتب يدرسونها وما أرسلنا إليهم قبلك من نذير. ఓ ముహమ్మద్, మేము వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు, మరియు మేము వారి వద్దకు నీకు పూర్వం హెచ్చరించే సందేశహరుణ్ణి కూడా పంపలేదు. وكذب الذين من قبلهم وما بلغوا معشار ما آتيناهم فكذبوا رسلي فكيف كان نكير. మరియు వారికి పూర్వం గతించిన వారు కూడా ఇదే విధంగా తిరస్కరించారు. మేము పూర్వం వారికిచ్చిన దానిలో వీరు 10వ వంతు కూడా పొందలేదు, అయినా వారు నా సందేశహరులను తిరస్కరించారు. చూశారా నా శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో. قل إنما أعظكم بواحدة أن تقوموا لله مثنى وفرادا ثم تتفكروا ما بصاحبكم من جنة إن هو إلا نذير لكم بين يدي عذاب شديد. ఓ ముహమ్మద్, వారితో ఇలాను, వాస్తవానికి నేను మీకు ఒక విషయం బోధిస్తాను, మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా ఒక్కొక్కరిగా నిలవండి.
తరువాత బాగా ఆలోచించండి, మీతో పాటు ఉన్న ఈ వ్యక్తికి, ప్రవక్తకు, పిచ్చి పట్టలేదు. అతను కేవలం మీపై ఒక ఘోరశిక్ష రాకముందే దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే. قل ما سألتكم من أجر فهو لكم إن أجري إلا على الله وهو على كل شيء شهيد. ఇలా అను, నేను మిమ్మల్ని ఏదైనా ప్రతిఫలం అడిగి ఉన్నట్లయితే దానిని మీరే ఉంచుకోండి. వాస్తవానికి నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ వద్దనే ఉంది, మరియు ఆయనే ప్రతి దానికి సాక్షి. قل إن ربي يقذف بالحق علام الغيوب. ఇలా అను, నిశ్చయంగా నా ప్రభువే సత్యాన్ని అసత్యానికి విరుద్ధంగా పంపేవాడు. ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసి ఉన్నవాడు. قل جاء الحق وما يبدئ الباطل وما يعيد. ఇలా అను, సత్యం వచ్చేసింది, మరియు అసత్యం మిథ్యం దేనిని ఆరంభం చేయజాలదు మరియు దానిని తిరిగి ఉనికిలోకి తేజాలదు. قل إن ضللت فإنما أضل على نفسي وإن اهتديت فبما يوحي إلي ربي إنه سميع قريب. ఇలా అను, ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే నిశ్చయంగా అది నా స్వంత నాశనానికే, మరియు ఒకవేళ మార్గదర్శకత్వం పొందితే అది కేవలం నా ప్రభువు నాపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం వహీ వల్లనే. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, దగ్గరలోనే ఉంటాడు, అతి సన్నిహితుడు. ولو ترى إذ فزعوا فلا فوت وأخذوا من مكان قريب. మరియు వారు భయకంపితులై ఉండటాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది, కాని వారికి తప్పించుకోవటానికి వీలుండదు, మరియు వారు చాలా సమీపం నుండి పట్టుకోబడతారు. وقالوا آمنا به وأنى لهم التناوش من مكان بعيد. అప్పుడు పరలోకంలో వారంటారు, మేము ఇప్పుడు దానిని, సత్యాన్ని విశ్వసించాము. వాస్తవానికి వారు చాలా దూరం నుండి దానిని, విశ్వాసాన్ని ఎలా పొందగలరు? وقد كفروا به من قبل ويقذفون بالغيب من مكان بعيد. మరియు వాస్తవానికి వారు దానిని, సత్యాన్ని ఇంతకు ముందు తిరస్కరించి ఉన్నారు, మరియు వారు తమకు అగోచరమైన విషయానికి దూరం నుండియే నిరసన చూపుతూ ఉండేవారు. وحيل بينهم وبين ما يشتهون كما فعل بأشياعهم من قبل إنهم كانوا في شك مريب. మరియు వారికి పూర్వం గడిచిన వారి విధంగానే వారి మధ్య మరియు వారి కోరికల మధ్య అడ్డు వేయబడుతుంది. నిశ్చయంగా వారు సంశయంలో పడవేసే గొప్ప సందేహంలో పడి ఉండేవారు. ఈ తిలావత్ మీ హృదయానికి శాంతిని ఇచ్చి ఉంటే ఈ వీడియోకు లైక్ చేయండి, మీ కుటుంబం మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అందమైన ఖురాన్ తిలావత్ల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అల్లాహ్ మీ అందరికీ తన కరుణను ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుం అల్లాహ్ ఖైర్.